ప్రస్తుతం నేను పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర ఉన్నాను. ఇటు రైట్ సైడ్ తీసుకున్నట్టయితే ఇక్కడ కమాండ్ కంట్రోల్ సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుంది. మరోపక్క ఇటు టీఆర్ఎస్ భవన్ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ కావచ్చు, అదే సమయంలో ఇటు బంజారాహిల్స్కి పోతున్నటువంటి వెహికల్ కానీ, ఇటు నుంచి పెన్షన్ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి వెహికల్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి నిత్యం వేలాది వెహికల్స్ తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చిన్న విఐపి ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా, ఎందుకంటే సీఎం రెగ్యులర్గా ఇటు నుంచి వెళ్ళే దారి, మళ్ళీ ఇటు బీఆర్ఎస్ భవన్కు రెగ్యులర్గా పార్టీ లీడర్లు వెళ్ళేటువంటి దారి కాబట్టి నిత్యం ఇక్కడ ట్రాఫిక్ అవుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. హైదరాబాదులోని చాలా ఏరియాలో కూడా ప్రస్తుతం మనం నిలబడినటువంటి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ కావచ్చు, బంజారాహిల్స్ కావచ్చు, అదే సమయంలో పంజాగుట్ట కావచ్చు, అమీర్పేట కావచ్చు, దిల్సుఖ్ నగర్ కానీ, అదే సమయంలో సికింద్రాబాదు, బేగంపేట, అటు చార్మినారు, అటు ఎల్బీనగర్ వరకు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఏకదాటిన పెద్ద ఎత్తున వర్షం కురిచినట్టుగా కూడా మనకు వాతావరణ శాఖ నుంచి అందుతున్నటువంటి సమాచారం అయితే ఉంది. మనం చూడొచ్చు ట్రాఫిక్ గంటల తరబడి ప్రయాణికులు రోడ్ల మీద నిలబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వెహికల్స్ ఇప్పుడే మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఎవరిని కదిలించినా కూడా ఒకటే చెప్తున్నారు, గంటల తరబడి సిటీలో ట్రాఫిక్ ఉందన్నటువంటి విషయం చెప్తున్నారు. ఈ రాత్రి అంటే అందరూ కూడా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి సమయం కాబట్టి చాలామందికి 7 గంటలకు 8 గంటలకు కూడా ఆఫీస్ అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ కూడా ఈరోజు రాత్రి 10-11 అయినా కూడా ఇంటికి చేరుతారా లేదన్నటువంటి గ్యారంటీ అయితే లేదు. ఎందుకంటే ఇంకా వాతావరణ శాఖ చెప్తోంది దాదాపు 72 గంటల పాటు ఈ వర్షాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఐఎండీ కూడా అదే రకమైనటువంటి మన్సూన్ ఎఫర్ట్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించిన ఇప్పటికే ముఖ్యంగా హైదరాబాద్ సంబంధించినటువంటి జిహెచ్ఎంసీ కావచ్చు, హెచ్ఎండిఏ కావచ్చు, అదేవిధంగా హైడ్రా కూడా రంగంలోకి దిగింది. పెద్ద ఎత్తున ఎక్కడ వాటర్ సాగ్నెట్ అయినటువంటి ఏరియాలు కావచ్చు, అదేవిధంగా నీళ్లు నిల్చున్నటువంటి ప్రాంతాలు కావచ్చు, లోతట్టు ప్రాంతాల మీద కావచ్చు ప్రత్యేకమైనటువంటి దృష్టి అయితే పెట్టారు. ముఖ్యంగా హైడ్రా కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన నేపథ్యంలో ఎక్కడైతే ఇల్లు కూలిపోయే అవకాశాలు ఉన్నటువంటి ఏరియా కావచ్చు, అదేవిధంగా లోతట్టులో ఉన్నటువంటి వాళ్లకు సహాయం చేసే విషయంలో కావచ్చు పెద్ద ఎత్తున అధికారులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బందితో వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అటువైపు కూడా చూడొచ్చు ఒకసారి వీడియో జర్నలిస్ట్ మహేందర్ చూపిస్తున్నాడు. పెన్షన్ ఆఫీస్ నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున దాదాపు కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ నిల్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే చాలా ఏరియాలో కూడా మ్యాన్ హోల్స్ తెరుచున్నాయి. సిటీలో చిన్నపాటి వర్షానికి కూడా మ్యాన్ హోల్స్ తెరుచుకోవడంతో చాలామంది చాలా స్లోగా వెళ్తున్నారు. అక్కడ నీళ్ళు కూడా నిల్చున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక సిటీలో ఎక్కడ చిన్నపాటి వర్షం పడినా కూడా అటు గచ్చిబౌలి నుంచి ఇటు దిల్సుఖ్ నగర్ దాకా, దిల్సుఖ్ నగర్ నుంచి ఇటు బాలనగరు, సికింద్రాబాదు, కుకట్పల్లి వరకు కూడా ఎక్కడ చూసినా కూడా వాటర్ రోడ్డు మీద నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక సిటీలో ఎవరిని కదిలించినా కూడా ఇదే రకమైనటువంటి సమాధానం చెప్తున్నారు. ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఉంది. రేపు మార్నింగ్ కూడా వర్షం ఉంటుందన్నటువంటి సమాచారం అయితే చెప్తున్నారు. కనుక అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదు అన్నటువంటి విషయం మీద ఇప్పటికే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా చిన్నపిల్లలు కావచ్చు, అదే సమయంలో వృద్ధులు కావచ్చు, ఎవరిని కూడా బయటికి పంపడానికి వీలు లేదు అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఐఎండీ కూడా హెచ్చరిక చేస్తుంది, మరో 2 రోజుల పాటు వర్షం భారీగా దంచుకొట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఈ కూడలి కమాండ్ కంట్రోల్ కార్యాలయం ఉంది. మనం చూడొచ్చు కమాండ్ కంట్రోల్ నుంచి ఇటు వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా అటు పోలీసుల నుంచి కూడా కావట్లేదు. దాదాపు గంటల తరబడి ట్రాఫిక్ నిల్చున్న నేపథ్యంలో ఎడతెరిపి లేని వర్షం ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గినటువంటి పరిస్థితి నేపథ్యంలో అందరూ కూడా ఇంటికి ఒక్కొక్కరుగా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం కొంతమందితో మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ వర్షం ఎక్కడెక్కడ ఏరియాలో ఉంది, అదే సమయంలో వాళ్ళు ఎంతసేపటి నుంచి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది, వాళ్ళని కూడా మనం అడిగే ప్రయత్నం చేద్దాం. రైట్, కొంతమందితో మనం ప్రయాణికులతో మాట్లాడిద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? సికింద్రాబాద్. ఎట్లా ఉంది అక్కడ వర్షం, ట్రాఫిక్ ఎట్లా ఉంది? ట్రాఫిక్ చాలా ఉందండి, ఫుల్ ట్రాఫిక్. ఎక్కడ పోవాలి మీరు? ఫిలింనగర్ వెళ్ళాలి. ఓకే, డైలీ ఇదే రూట్ వెళ్తుంటారా? ఇదే రూట్. ఎట్లా ఉంది అంటే వర్షం ఎఫెక్ట్ ఏ రకంగా? చాలా వాటర్ జామ్ అయిపోయినాయి, ప్రతి సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది చాలా వరకు. అంటే మ్యాన్హోల్స్ ఏమైనా తెలుస్తున్నాయా, ఎట్లా ఏమైనా ఇబ్బంది ఉందా? మ్యాన్హోల్స్ అయితే నాకేం కనవలేదండి, నేను ఎందుకంటే మెయిన్ రోడ్ నుండి వచ్చాను కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. రైట్ రైట్, కొంతమంది నడుచుకుంటూ వచ్చే వాళ్ళని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది అమ్మాయి కూడా మాట్లాడించే ప్రయత్నం. మీరు ఎక్కడి నుంచి ట్రాఫిక్ ఎట్లా ఉందమ్మా అక్కడ? ఎంతసేపటి నుంచి నడుచుకుంటూ వస్తున్నాం? మా మేడం ఉంటే డ్రాప్ చేసింది. డ్రాప్ చేశారా? ఓకే, అక్కడ ఎట్లా మీ ఆఫీస్ కాడ ఎట్లా ఉంది వర్షం? బాగానే ఉంది. డైలీ ఇదే రూట్ నుంచి వస్తుంటా వాళ్ళు? డైలీ ఇదే రూట్స్. ఎట్లా ఉంది వర్షం పడితే సిటీలో ఎట్లా ఉంటుంది నీకు? కొత్తనా లేదంటే సిటీలో చాలా కాలం నుంచి ఉంటున్నావా? లేదు సార్, కొత్త సార్. రైట్, ప్రస్తుతం మనం ఇటు కమాండ్ కంట్రోల్ వైపు ఉన్నాము. దాదాపు వెహికల్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడ నిల్చున్నాయి. ఇప్పుడిప్పుడే పోలీసులు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంబులెన్స్లు కూడా పేషెంట్లతో అత్యవసర నిమిత్తం వెళ్లాల్సినటువంటి అంబులెన్స్లు కూడా
ట్రాఫిక్లో చిక్కున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే దారి ఇవ్వడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ గంటల తరబడి ఉన్నటువంటి నేపథ్యంలో లోపల పేషెంట్లు అత్యవసర పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు కూడా దాదాపు గంటల తరబడి రోడ్డు మీద నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ని క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తానికైతే పోలీసులు కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది కావచ్చు, వాటర్ వర్క్స్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు కాస్త ట్రాఫిక్ని క్లియర్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు రాత్రి కూడా ఎవరైనా చెట్లు ఇంట్ల మీద చెట్లు ఇరిగినటువంటి వాళ్ళు కావచ్చు, రోడ్డు మీద ఉన్నటువంటి చెట్లని కొమ్మలను వాళ్ళు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది దగ్గర నీళ్లు సాగ్నేట్ అయినటువంటి ఏరియాలో కూడా నీళ్లను ఎప్పటికప్పుడు తొలగించే ప్రయత్నం చూస్తున్నారు. ముఖ్యంగా పంజగుట్ట ఏరియాలో మోడల్ హౌస్ దగ్గర కావచ్చు, అదేవిధంగా సోమాజిగూడలోని రాజ్భవన్ రూట్లో కావచ్చు, చాలా చోట్ల కూడా నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి ఉంది. సికింద్రాబాద్లో కానీ, బేగంపేటలో చాలా చోట, ముఖ్యంగా ఈ రామ్నగర్ కానీ, అదేవిధంగా ట్యాంక్ బండ్ లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా చోట్ల మొత్తం నీళ్లు నిలిచినటువంటి పరిస్థితి ఉంది. చాలా ఈ రాత్రంతా కూడా వాళ్ళు నిద్రలేని రాత్రి కలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మనం కొంతమందితో మళ్ళీ మాట్లాడిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళు ఎట్లా ఎంతసేపటి నుంచి వాళ్ళు రోడ్డు మీద నిలవాల్సిన పరిస్థితి ఏర్పడిందో తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? సార్ మాసప్ ట్యాంక్ నుంచి. ఓకే, ఎట్లా ఉంది అక్కడ ట్రాఫిక్ వస్తుంటే? ఫుల్ ట్రాఫిక్ ఉంది సార్. ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారు? నేను జూబ్లీస్ నుంచి మాసప్ ట్యాంక్ వెళ్ళి మళ్ళీ వెళ్తున్నా జూబ్లీస్కి. ఎంత టైం పట్టింది మీకు? నేను 5:30కి బయలుదేరితే అటు వెళ్ళి మళ్ళీ ఇటు రావడానికి 3 గంటలు పట్టింది. 2.5 గంటలు పట్టింది. ఇప్పుడు ఎవరిని కదిలించినా కూడా ఇదే రకమైనటువంటి సమాధానం చెప్తున్నారు. ట్రాఫిక్ కష్టాలు అన్నీ ఇన్ని కావు, దాదాపు 2-3 గంటలుగా బయటనే ఉండాల్సిన పరిస్థితి ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మొత్తానికైతే సిటీలో అన్ని ఏరియాలు కూడా ఇదే రకమైనటువంటి ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కొంటున్నారు ప్రయాణికులు. ఇది ఓవరాల్గా ఈ వర్షం పడితే ఎలాంటి పరిస్థితులు ఉందో చిన్న ఉదాహరణ మాత్రమే. కెమెరా పర్సన్ మహేందర్తో నరేందర్, జీ తెలుగు న్యూస్, హైదరాబాద్.